హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు అది మీ దాకా వస్తుంది. సో, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ అండి. ప్రెజెంట్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ థాట్స్ ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి? అనేది చెక్ చేసేద్దాము. మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉందండి. మీరు నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను. ఇది జనరల్ రీడింగ్ అండి. సో, జనరల్‌గానే తీసుకోండి. ఇది ఎవ్రి పర్సన్‌కి రెజొనేట్ అవ్వాలి అని ఏం లేదు. సో, దీనిలో అట్‌లీస్ట్ 30-40% కనుక ఇది మీకు కనెక్ట్ అయితే కనుకనే ఇది మీ రీడింగ్ అనుకోండి. బికాజ్ జనరల్ రీడింగ్ అందరికీ రెసొనేట్ అవ్వదు. సో, మీ గురించి మీరు పర్సనల్‌గా ఏమన్నా తెలుసుకోవాలి. మీ లైఫ్ గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాబ్ ఎలా ఉంటుంది? మీ కెరియర్ ఏంటి? అండ్ మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అంటే తను నా గురించి ఏం ఆలోచిస్తుంది అని మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. మీరైతే 5 ఆఫ్ పెంటికల్స్‌లో చాలా సాడ్‌గా ఉన్నారండి. ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసెళ్లారు అని మీరు చాలా సాడ్‌గా ఉన్నారు. మీకు మాత్రం ఇంకా లవ్ ఉంది. మీకు లవ్ ఉంది కాబట్టే ఇంకా మీరు సాడ్‌గా ఉన్నారు. ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది? అని మీరు బాధపడుతున్నారు. వెయిట్ చేస్తున్నారండి. చాలా కాలం నుంచి ఈ తన ఆన్సర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీకైతే మళ్ళీ రిలేషన్‌లో రీయూనియన్ కావాలి, సక్సెస్ అవ్వాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని మీరనుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ మ్యారేజ్ వరకు ఈ రిలేషన్‌షిప్ తీసుకెళ్ళాలి అనైతే మీరు ఆలోచిస్తున్నారు. మేబీ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగుంటారు. అది వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. సో, అందుకే మీరు బాధపడుతున్నారు. బట్ స్టిల్ ఇంకా వాళ్ళు ఇవ్వను అని చెప్పినా కూడా మీకింకా స్టిల్ లవ్ అలానే ఉంది. మళ్ళీ వాళ్ళేమైనా చేంజ్ అయ్యి మీ వైపొస్తారేమో, మీ వైపు ఆలోచిస్తారేమో అని ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకీ ఈ రిలేషన్‌షిప్‌లో సెలబ్రేషన్స్ చేసుకోవాలని, లైక్ పార్టీస్ కానీ, ఎలా అయినా చేసుకోవాలని మీరనుకుంటున్నారు. మీకైతే లవ్ ఆఫర్ చెయ్యాలనే ఉందండి. ఎందుకంటే ఈ రిలేషన్‌లో మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. నేను ఈ పర్సన్ కాకుండా నేను వేరే పర్సన్‌తో మూవ్ ఆన్ అవ్వలేదేమో, ఏమవుతుందో ఏంటో, వేరే పర్సన్‌తో నేను ఉండగలనా అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ మీరు జగ్గలు చేస్తున్నారు. మీ దగ్గర కూడా ఏదో 2 ఆప్షన్స్ ఉండుంటాయి. లైక్ 2 పర్సన్స్ కానీ, లేతే కెరియర్ కానీ, ఈ పర్సన్ గానీ, లేకపోతే ఈ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ ఎవరైనా మీకు మళ్ళీ లవ్ ప్రపోజ్ చేసుండొచ్చు. సో, ఆ పర్సనా? ఈ పర్సనా? అని మీరు 2 సైడ్స్ జగలవుతున్నారు. అండ్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గూడా అయ్యుండొచ్చు ద చారియట్‌తో. ఇద్దరు అయితే చాలా సోల్‌మేట్ బాండ్ ఫీల్ అయ్యారండి. ఈ మీది ఆ పర్సన్‌ది రిలేషన్ సోల్‌మేట్ బాండ్. చాలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేది ఈ లవ్‌లో. లైక్ ఫస్ట్‌లో మీ ఇద్దరి మధ్య చాలా ఉండేది. ఇద్దరు ఒకరికొకరు లవ్ ఆఫర్ చేసుకోవడము, కలిసి తిరగడము అలా. ఎలా అయినా ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి, హ్యాపీ చెయ్యాలి, హ్యాపీ మూమెంట్స్ కావాలి మా మధ్య అని మీరైతే ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఈ రిలేషన్‌లో చాలానే ఫేస్ చేసారండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు ఆ పర్సన్‌తో.
బట్ స్టిల్ ఇంకా మీకింకా లవ్ ఉంది. ఆ పర్సనే కావాలనే అనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్‌తో ఇద్దరికీ లవ్ ఉందండి ఈ రిలేషన్‌లో. బట్ ఒక పర్సన్‌కి ఎక్కువుంది. ఒక పర్సన్‌కి తక్కువుంది. సో, అందుకే మీకెక్కువుంది. ఆ పర్సన్‌కి మేబీ లవ్ తక్కువుంది. సో, అందుకే మీరింత సఫర్ అవుతున్నారు. సో, నేను ఉండాలా? ఒకవే చెయ్యాలా ఈ రిలేషన్‌లో? ఇంకా ఎంత కాలం నేను ఇలా బాధపడతాను సాడ్‌గా, డిప్రెషన్‌లో ఉంటాను. తన కోసం వెయిట్ చేస్తూ. ఉండాలా? వెళ్ళిపోవాలా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. మూవ్ ఆన్ అయిపోవాలా అని. మీకైతే ఎలాగైనా సరే తనతో కలవాలి, కలిసుండాలి అనైతే ఆలోచనుంది. 6 ఆఫ్ కప్స్‌తో. మళ్ళీ హ్యాపీ టైమింగ్ మీ మధ్య ఉన్న హ్యాపీ టైమింగ్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఎలా అయినా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. గతంలోకెళ్ళి మీరు గుర్తు తెచ్చుకొని, మళ్ళీ అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. వాకవే చెయ్యాలా అనుకుంటున్నారు. మళ్ళీ మీకు లవ్ గుర్తొచ్చినప్పుడు ఇలా ఓల్డ్ మెమోరీస్‌లోకెళ్ళి మళ్ళీ తన దగ్గర లవ్ ఆఫర్ చేద్దామని తన దగ్గరికెళ్ళిపోతున్నారు. ఉండాలా? వదిలేయాలా? అని మీకే అర్థం కావట్లేదు. మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ మళ్ళీ నా దగ్గరికి రావాలి. నా పర్సన్ మళ్ళీ నాకు రావాలి. మళ్ళీ మేము కలిసుండాలి. ఎలా అయినా బిఫోర్‌లా ఉండాలి. ఇక్కడ ద డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. మీరు వాళ్ళకి చాలా అడిక్టెడ్ పర్సన్స్ అండి. వాళ్ళు అందంగా ఉంటారని కానీ, లైక్ ఇంకా ఏం జెప్పాలి? వాళ్ళ అందానికి కానీ, వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ మీ మీద చూపించే ప్రేమకు కానీ, మీరు అడిక్టెడ్ పర్సన్స్. సో, అందుకే మీరింత పెయిన్‌లో ఉన్నా కూడా, ఇంకా ఆ పర్సన్‌ని వదిలేసి ఎళ్ళినా, ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా లవ్ ఉంది. మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నారు. మూవ్ ఆన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నారు. బ్యాక్‌కెళ్ళి మళ్ళీ మీ మధ్య ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ నాకు రీయూనియన్ కావాలి అంటున్నారు. ఎందుకంటే మీరిక్కడ స్ట్రక్ అయిపోయున్నారు. ఈ పర్సన్ ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఎవరైనా గాని ఆహ్, చూసేది బాయ్స్ అయితే వీళ్ళకి కొంచెం అడిక్షన్స్ కూడా ఉండుంటాయి. లైక్ డ్రింకింగ్ కానీ అలా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేక అడిక్షన్స్‌కి కూడా అలవాటు పడి ఉండొచ్చు. సో, అలా అయినా మిమ్మల్ని మర్చిపోవచ్చు. చూసేదైతే మేల్ పర్సన్స్ అయితే తను గుర్తొచ్చినప్పుడల్లా డ్రింకింగ్ కానీ అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి. స్లోగా ఈ రిలేషన్ నుంచి ముందుకు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అవుతున్నారు. మళ్ళీ ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాను ఈ రిలేషన్‌ని నిలబెట్టడానికి అంటున్నారు. అండ్ ఇక్కడ మీకు అసలు మీరు ఈ థర్డ్ పర్సన్ కూడా ఉండుండొచ్చండి ఈ రిలేషన్‌లో. సో, అందుకే ఈ రిలేషన్‌కి బ్రేకప్ వచ్చింది అని నాకనిపిస్తుంది. ఏ థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా మీ మధ్య అని నాకు కింద కామెంట్ చేయండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌తో మీరు రిలేషన్‌లో స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మీరేమో తన మీద లవ్ ఉన్నప్పటికీ మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో, మీరు మీ ఫీలింగ్స్ హైడ్ చేసుకొని మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ పర్సన్ ఆలోచనలైతే మిమ్మల్ని వదిలేయలేదు. స్టిల్ ఇంకా తన గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఈ రిలేషన్‌లో ఈ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇంకా భగవంతుడే ఏదైనా చెయ్యాలి ఈ రిలేషన్ నెక్స్ట్‌కి తీసుకెళ్ళాలి అంటే, అనైతే మీరైతే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలైతే అలా చెయ్యాలా? ఇలా చేయాలా? ఏం చెయ్యాలి? లేతే ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పాను. వాళ్ళేమంటారు? ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఏం యాక్షన్ తీసుకోవాలి?
ఈ రిలేషన్ ఫ్యూచర్ గ్రోత్ ఏంటి? ఇలా చాలా రకాలైన థాట్స్ మీ మైండ్‌లో ఉన్నాయి. మళ్ళీ మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. మిమ్మల్ని డైవర్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్‌ని కూడా హైడ్ చేసుకుంటున్నారు. మీరైతే ఈ రిలేషన్‌లో ఇంకా హోప్‌తోనే ఉన్నారు. స్టిల్ ఆ పర్సన్ మీకు వస్తారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ మధ్య హ్యాపీ ఉంటుంది అనైతే అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా? నెక్స్ట్ సిట్యుయేషన్ ఏంటి? డెత్ ఎండ్ అయిపోతుందా? అని భయపడుతున్నారు. మా మధ్య టవర్ బ్రేకప్ లాంటిది ఏదైనా జరుగుతుందా? అని మీరు చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇది జరగకుండా ఉండాల్సింది కదా! ఇది జరగకుండా ఉంటే బావుండేది అని మీరనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్‌తో మీ హార్ట్ బ్రేక్ కూడా ఉంది. స్టిల్ ఈ పర్సన్‌ని ఆలోచిస్తూ మీరు చాలా బాధపడుతున్నారు. ఊహించనిది ఏదో జరిగింది. సో, అందుకే మీరింత హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. సో, 3 ఆఫ్ పెంటకల్సే 3 ఆఫ్ స్వర్డ్స్. సో, థర్డ్ పర్సన్ ఎవరో మీ మధ్య ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అందుకే మీకింత హార్ట్ బ్రేక్ ఉంది. మా మధ్య మళ్ళీ ఎలా అయినా హ్యాపీ లైఫ్ ఉంటే బావుండు. ఇది మేము, మా పిల్లలు ఇలా హ్యాపీ ఫ్యామిలీ ఉంటే బావుండు అని మీరనుకుంటున్నారు. దేవుడా! ప్లీజ్ నాకు ఇంకొక మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వు అనైతే మీరు గాడ్‌ని ప్రే చేస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్‌ని నిలబెట్టుకుంటాను. మళ్ళీ నాకు ఆ పర్సన్‌ని ఇవ్వు అని మీరైతే సెకండ్ ఛాన్స్ అడుగుతున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఎలా అయినా సరే మీరే తన దగ్గరికెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. తను రాకపోతే ఏంటి? నేనే ఎళ్లి తన దగ్గరికెళ్లి అసలు ఏంటి అని అడుగుతాను అని మీరు ఆలోచిస్తున్నారు. 2 ఆఫ్ వాండ్స్‌తో మళ్ళీ మీరు అటెళ్ళాలా? ఇటు రావాలా? లైక్ కెరియర్ గాని, ఈ పర్సన్ గాని. మళ్ళీ వెళ్ళాలి అని. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీరేదో 2 థింగ్స్ మధ్యలో బాగా స్ట్రక్ అయిపోయున్నారండి. అదే కనిపిస్తుంది ఈ టోటల్ రీడింగ్ మొత్తంలో. 2 థింగ్స్ మధ్యలో మీరు జగల్ అవుతున్నారు. అది ఏంటో 2 థింగ్సా? కెరియరా? కెరియర్ మీ లైఫా? మీ పర్సనా? ఆర్ ఎల్స్ కెరియర్‌గా ఈ పర్సనా? లేతే ఇంకో పర్సన్ మీకెవరైనా లవ్ ప్రపోజ్ చేస్తున్నారా? ఈ పర్సనా? ఆ పర్సనా? ఏ పర్సన్ అయితే బెటరు అని మీరు ఎటువైపు యాక్షన్ తీసుకోవాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఏ పర్సన్‌తో ఉంటే నేను నా ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు. ఇలా ఉంది ఈ వీక్ మీ ఫీలింగ్స్, మీ థాట్స్. సో, ఈ రీడింగ్ మీకెలా అనిపిచ్చింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉందా మీ ఫీలింగ్స్? సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. టేక్ కేర్ అండి. ఎక్కువ ఆలోచించకండి. ఏదైనా సరే దేవుడి మీద భారమెయ్యండి. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. మన చేతుల్లోని లేని సిట్యుయేషన్స్ అన్నీ ఆ భగవంతుడికే వదిలేయండి. ఆయనే సాల్వ్ చేస్తారు. ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి. ఓవర్ థింక్ చేయకండి. సో, ఓవర్ థింక్ చేయడం వల్ల మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. జాగ్రత్తగా ఉండండి. సో, టేక్ కేర్ అండి. బై.